సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సినిమాల్లో సింహభాగం విజయపథంలో పయనించాయి. వాటిలో చుట్టాలున్నారు జాగ్రత్త ఒకటి. 1980 ఆగస్టు 8 అంటే 46 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున విడుదలైన ఈ సినిమాలో కృష్ణకి జోడీగా శ్రీదేవి, కవిత కనువిందు చేయగా ప్రముఖ దర్శకుడు బివి ప్రసాద్ తెరకెక్కించారు. ప్రముఖ నటుడు ఎం బాలయ్య కథా స్క్రీన్ ప్లే సమకూర్చి సమర్పించిన ఈ చిత్రాన్ని అమృత ఫిల్మ్స్ పతాకంపై అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట్రావు సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ సమకూర్చిన స్వరాలు చుట్టాలున్న జాగ్రత్తకి ప్రధాన బలంగా నిలిచాయి. ఇందులోని పాటలన్నీ విశేష ఆదరణ పొందాయి. మరీ ముఖ్యంగా రెక్కలు తొడిగి రెపరెపలాడి అనే పాట అయితే ఎవర్ గ్రీన్ సాంగ్గా నిలిచిపోయింది. 100 రోజుల విషయానికి వస్తే చుట్టాలున్న జాగ్రత్త 4 కేంద్రాల్లో నేరుగా సద్దు దినోత్సవం జరుపుకుంది. అలాగే హైదరాబాద్ సంగం థియేటర్లో మధ్యాహ్న మాటలతో 100 రోజులు ఆడింది. ఇక రీమేక్స్ విషయానికి వస్తే 2 భాషల్లో చుట్టాలున్న జాగ్రత్తని రీమేక్ చేయడం జరిగింది. మొదట తమిళంలో, ఆ తరువాత హిందీలో రీమేక్ చేశారు. తమిళ వెర్షన్ విషయానికి వస్తే పోకిరి రాజా పేరుతో ఈ సినిమా 1982 జనవరి 14 అంటే పొంగల్ స్పెషల్గా రిలీజ్ అయింది. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్, శ్రీదేవి, రాధిక ప్రధాన పాత్రలు పోషించగా ఎస్పి ముత్తురామన్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవిఎం నిర్మించిన పోకిరి రాజాకి ఎంఎస్ విశ్వనాథన్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా 100 రోజులకు పైగా ప్రదర్శితమై సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఇక హిందీ వెర్షన్ విషయానికి వస్తే మవాలి పేరుతో 1983 నవంబర్ 4న రిలీజ్ అయింది. ఇందులో జితేంద్ర, జయప్రద, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగులో కవిత పోషించిన పాత్రని హిందీలో శ్రీదేవి చేయడం విశేషం. కె బాపయ్య దర్శకత్వం వహించిన మవాలి సినిమాని కృష్ణ సమర్పణలో పద్మాలయ స్టూడియోస్ పతాకంపై జి హనుమంతరావు నిర్మించారు. బప్పిలహరి సంగీతం ఈ సినిమాకి ఓ ప్రధాన బలంగా నిలిచింది. ఈ సినిమా ఆ ఏడాది హైయెస్ట్ గ్రాసర్స్లో ఒకటిగా నిలవడం విశేషం. మొత్తం మీద చుట్టాలున్న జాగ్రత్త సినిమా ఇటు తమిళంలోనూ అటు హిందీలోనూ రీమేక్ అయి విజయం సాధించడం విశేషమే. మరి డియర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్, చుట్టాలున్న జాగ్రత్త సినిమా తాలూకు మీ జ్ఞాపకాలని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.